వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి భారీ షాక్ ఇచ్చారు. ఈ ఉదయమే ఒక ప్రచారం జరిగింది, బాలినేని పార్టీని వీడబోతున్నారని. గతంలో కూడా అనేక సార్లు జరగటం, అయితే ఆ పైన నేను ఎక్కడికి పోను, ప్రాణాలు చిట్ట చివరి వరకు ఉంటానని చెప్తూ ఉండటంతో అదే నిజమని అందరూ భావించారు. దాంతో ఏమీ కాదనుకున్నారు. అయితే కార్యకర్తలతో ఇవాళ వెళ్ళిపోబోతున్నట్టుగా ప్రకటించుకొచ్చారు. యాక్చువల్గా గత 3-4 ఏళ్లుగా, అంటే ఒకసారి మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత 2.5 ఏళ్ల తర్వాత తీసేసినప్పటి నుంచి జగన్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి బాలినేని అనేక దఫాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టారు. ప్రకాశం జిల్లాలో తీవ్రమైనటువంటి ఇబ్బంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణమయ్యారు. అయినా సరే బాలినేనిని కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బాలినేని జగన్కి భారీ జలక్కిచ్చారు. తాజాగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఈవీఎంల పాయింట్ తీసుకొచ్చినటువంటి, ఈవీఎంల మీద కోర్టుకు కూడా వెళ్ళినటువంటి బాలినేని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒత్తిడి చేయడం వల్లే ఈవీఎంల మీద విమర్శలు చేశానని తేల్చి చెప్పారు. అదే సమయంలో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతుందని మాకు సంవత్సరం ముందే తెలుసు అన్నటువంటి విషయం కూడా చెప్పుకొచ్చారు. ఇంటెలిజెన్స్ డీజీ గారు కూడా జగన్కి ఇదే విషయం చెప్తే జగన్ ఆయన మీద కోప్పడ్డారు. ఎవరైతే ఆంజనేయులు గారికి సంబంధించారు, జగన్ మూర్ఖత్వమే జగన్ పతనానికి కారణం, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా అని బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ప్రకటన జగన్కి అతిపెద్ద షాక్ అనుకోవాలి. ఎందుకంటే ఎంతమంది వద్దన్నా, అనేక సార్లు ఇబ్బంది పెట్టినా సరే చిట్ట చివరి దాకా కూడా వెంట నిలబడి అతన్ని కావాలని ఆపుకుంటే, ఇప్పుడు జగన్ని మూర్ఖుడని చెప్పి బాలినేని బయటికి వెళ్ళిపోతూ ఉండటం అన్నటువంటిది జగన్కి అతిపెద్ద షాక్.